ఇది ఒక బ్యూటీ సెలూన్ కు సంబంధించిన ఉదాంతం. దాన్ని బిజినెస్ జిహాద్ అనాలా, నమ్మకం మీద దెబ్బ కొట్టే జిహాద్ అనాలా, లేకపోతే వృత్తిపరంగా నేర్పిస్తానని మోసం చేస్తున్న జిహాద్ అనాలా నాకు అర్థమైతే కావట్లేదు. కానీ ఇలాంటివి ఈ మధ్య కాలంలో చాలా జరుగుతున్నాయి, చాలా కేసెస్ బయటకు వస్తున్నాయి. మధ్యప్రదేశ్ కి సంబంధించి ఒక బ్యూటీ సెలూన్ లో మేము అమ్మాయిలకు బ్యూటీషియన్ కోర్సులు ఫ్రీగా నేర్పిస్తాం అనగానే పోలో అంటూ కట్టగట్టుకొని పోతాం. అలా వెళ్ళిన ఒక హిందూ అమ్మాయికి సంబంధించి ఆ బ్యూటీ సెలూన్ నడుపుతున్న వ్యక్తి, అందులో పనిచేస్తున్న వాళ్ళు, అందులో లేడీ కూడా ఉంది, ముగ్గురు కలిసి ఆ అమ్మాయిని మతం మారమని, హిజాబ్ వేసుకోమని, ఆ అమ్మాయిని తమతో లైంగికంగా సంబంధం పెట్టుకోమని ఎక్కడ పడితే అక్కడ తాకుతూ ఆ అమ్మాయిని శారీరకంగా మానసికంగా హింసించడం మొదలుపెట్టారు. మొదట్లో అమ్మాయికి అర్థం కాలేదు. కోర్సు నేర్చుకోవడానికి వచ్చా, నాకెందుకులే, ఓ 4 రోజులు భరించావనుకో అయిపోయింది, కోర్సు నేర్చుకొని బయటకు వెళ్ళిపోతే హ్యాపీగా నేను ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు, హ్యాపీగా బ్రతికేయచ్చు అనుకుంది. కానీ రోజు రోజుకి వాళ్ళ ఆగడాలు ఎక్కువైపోయినాయి. ఇవన్నీ భరించలేని ఆ అమ్మాయి వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఈ మధ్యకాలంలో ఉగ్రవాద కుట్రల నుంచి మొదలేస్తే ఇట్లా ఒక ఆడపిల్ల జీవితాన్ని బలియడం వరకు కూడా కొందరు ముస్లిం ఆడవాళ్ళు భాగస్వాములు అవుతున్నారు. అంటే వాళ్ళు ఎంత నీచులో అర్థం చేసుకోవచ్చు.